వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్యాస్ట్రిక్ సమస్య ఎస్ అండి, చాలా మందిలో చూస్తున్నాము. ఇందుకు సంబంధించి ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు, అట్ ద సేమ్ టైం స్ట్రెస్ కూడా ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి ఏదో రకంగా గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతూ ఉంటుంది. అలాగే చూసుకుంటే టైంకి తినడానికి మనకి అస్సలు కుదరట్లేదు. ఇలాంటి సందర్భంలో మనం రకరకాల గ్యాస్ట్రిక్కి సంబంధించిన డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నాం. ఒక్కసారి ఈ ప్రోడక్ట్ ఎందుకు ట్రై చేయకూడదు? ఎందుకంటే ఈ ప్రోడక్ట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు, డే అంతా కూడా యాక్టివ్గా వర్క్ చేసుకోవచ్చు. కొన్ని డెకేట్స్ వాడినా కూడా మంచి రిజల్ట్సే ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటున్నారు. ఇంతకీ ఏమిటి ఆ ప్రోడక్ట్, దానిలో ఏం ఎలిమెంట్స్ దాగున్నాయి, దీన్ని ఏ విధంగా ఎవరైనా వాడొచ్చా? సో దీని గురించి ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రైట్ నో మనతో పాటు ఉన్నారు శ్రీనిధి ఫార్మా నుంచి శ్రీకాంత్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్ గ్యాస్ట్రిక్ కి సంబంధించి మార్కెట్ లో డిఫరెంట్ గా ఉన్నాయి, బట్ మీది స్పెషాలిటీ చాలా బాగుంటుంది, చాలా చక్కగా పనిచేస్తుంది అని వింటూ వస్తున్నాం. సార్ ఏంటి స్పెషాలిటీ ప్రోడక్ట్? అసలు గ్యాస్ అవుట్ ఎంపీఎస్ సార్ ఏంటిది? గ్యాస్ అవుట్ అండి. మీ దగ్గర నుంచి కాఫ్ సిరప్ అది వాడాం, బాగా అనిపించింది. దీని గురించి తెలియదు సార్, మరి ఏంటి సార్? ఇప్పుడు మీరు అన్నారు కదండి, గ్యాస్ అనేది రోజు కూడా ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్లో అది పెరుగుతా వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అవును సార్. అలా అని చెప్పి మనం రోజు మెడిసిన్ తీసుకుంటున్నారు సార్ చాలా మంది. ఇప్పుడు షుగర్ బీపీ లాగా దానివల్ల ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా వాడాల్సి వస్తుంది లైఫ్ డే యాక్టివ్ గా ఉండడం. అలా రోజు మనం ఎందుకు వాడాలండి? మనం ఉన్నది మనకు వచ్చిన ఆ ప్రాబ్లమ్ ని మూల కారణం నుంచి మనం గనక దాన్ని ఎరాడికేట్ చేస్తే అసలు మనం వాడాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇదో మీరు చిన్నప్పుడు ఇప్పుడు ఉన్న ఇంతకు ముందు మీ గ్యాస్ ఉండేది కాదు. వాళ్ళు ఎందుకు వస్తుంది? మన లైఫ్ స్టైల్, తర్వాత సరిగ్గా నిద్రపోకపోవటం, హెవీ టెన్షన్స్, ప్రతి చిన్నదానికి టెన్షన్ ఎక్కువ పడటం, తర్వాత టైంకి సరిగ్గా తినకపోవటం, వర్క్లో పడిపోయి టైంకి తినకపోవటం. 1-2 రోజులు నో ప్రాబ్లం. ఇది ఎప్పుడైతే నిత్యకృత్యం అవుతుందో, రెగ్యులర్గా ఇలా జరగటం మొదలైందో, ఇక ఆటోమేటిక్గా లోపల మనం పాడు చేసుకుంటాం. దాంతో పాటు ఇప్పుడు మనం ఉన్న ఈ ఫుడ్ కల్చర్, ఇదివరకు మనం తినే ఆహారం అంతా కూడా చక్కగా మన నేటివిటీకి తగ్గట్టుగా ఉండేది. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం, బయట ఎక్కువ. ఇవాళ ఇంటి నుంచి క్యారేజ్ తెచ్చుకుంటాం కన్నా తినండి, ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు. కానీ ఇది రెగ్యులర్ అయితే అన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ అంటే దాని పేరులోనే ఉంది. ఇట్స్ ఫాస్ట్గా ప్రిపేర్ అయ్యే ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఇమీడియట్. సో దాని యొక్క ప్రిపరేషన్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటాయి. సో మనం తినేది మంచి ఇది ఉన్నది తినాలి. ఇప్పుడు అది లేనప్పుడు ఇట్లా రోజు కూడా మనకి లోపల మన సిస్టమ్ పాడవుతూ ఉంటుంది. సో దాన్ని ఎలాగో ఓవర్కమ్ అంటే దాన్ని ఎలాగో ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది, స్ట్రెస్ ఉంటుంది లైఫ్ లో, ప్రాపర్ స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది సార్. వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నాము. మరి దీని అయినా మంచిగా ఉండాలి, సేఫ్ ప్రోడక్ట్ వాడాలి అని మేమంతా అనుకుంటూ ఉంటాం సార్. యాక్చువల్గా ఏంటంటేనండి, ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే అసలు మా గ్యాస్ అవుట్తో కూడా మీకు పని ఉండదు. ఇన్ కేస్ మీ వల్ల కాలేదు, కుదరట్లేదు అన్నప్పుడు దానికి వృతభక్తిగా గ్యాస్ అవుట్ మీరు వాడితే కొంచెం మీ యొక్క ఎఫెక్ట్ని తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మెయిన్ దీంట్లో 13 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ 13 రకాలు కూడా టోటల్ మీ యొక్క జీర్ణ వ్యవస్థని, తర్వాత లివర్ని, అప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా ఫ్యాటీ లివర్, మనం తినే ఫుడ్స్ వల్ల ఫ్యాటీ లివర్ బాగా వస్తుంది. మీరు ఫ్యాటీ లివర్ ఉంటే, మీరు ఫ్యాటీ లివర్ మీరు మామూలు టెస్ట్ చేయించుకున్నప్పుడు దాని యొక్క రీడింగ్స్ చూసుకుని గ్యాస్ అవుట్ కొంతకాలం వాడిన తర్వాత మళ్ళీ మీరు రీడింగ్ తీసుకుంటే మీకు దాంట్లో చాలా వరకు రెడ్యూస్ అయిన రీడింగ్స్ మీరు చూసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్యాస్ అవుట్. ఇది డైలీ యూజ్ చేయటం వల్ల డే బై డే మీ గట్ హెల్త్ని చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అట్లాగే గట్ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుండే అవకాశం దీనివల్ల ఉంటుంది. రోజు 3 times తీసుకోవాలండి, డిపెండింగ్ అపాన్ యువర్ ఏజ్. దీని మీద డోసేజ్ రాసి ఉంటుంది. పెద్దవాళ్ళు 10 ml ఎవ్రీ 3 intervals ఆఫ్ యువర్ డైట్, బ్రేక్ఫాస్ట్ ముందు, లంచ్కి ముందు, డిన్నర్కి ముందు తీసుకుంటే మీ గట్ హెల్త్ అంతా కూడా బాగుంటానికి చాలా అవకాశం ఉంటుంది. అంటే ఓన్లీ గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళే తీసుకోవచ్చా? గట్ హెల్త్ బాగుండాలి, లైక్ మేమైనా యూస్ చేయొచ్చు అంటారా? ఇది ఇట్ ఈస్ నాట్ ఎ మెడిసిన్ అండి. దీంట్లో ఉన్నవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ కూడా న్యాచురల్ గా గట్ హెల్త్ ని మెయింటైన్ చేస్తాయి. ఇప్పుడు మనం ఒక మంచి పౌష్టికాహారం ఉన్న ఫుడ్ తినాలి అనుకోండి, ఎంత బాగుంటుంది. అట్లాగే మీ గట్ కావాల్సిన అంత ఎనర్జీ అంతా కూడా దీంట్లో ఉంది మెయింటైన్ చేయడానికి. గట్ కూడా ప్రాపర్ గా పనిచేయడానికి దీంట్లో ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం మెయిన్ అసలు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే ఇది న్యాచురల్. దీంట్లోని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన నేచర్ మదర్ నుంచి వచ్చినాయి. సో ఇందులో కెమికల్స్ అనేవి లేవు. సో మీరు హ్యాపీగా యూజ్ చేస్తే బాగుండే అవకాశం ఉంటుంది. అవునా సార్? ఏ ఏజ్ గ్రూప్ వారు యూజ్ చేయవచ్చు అంటారు సార్?
చిన్నపిల్లలండి పొట్టబ్రం అనేది బాగా ఉంటుంది, వాళ్ళకి కూడా, మదర్స్ kids కి తెలుస్తూ కూడా, ఉంటుంది. మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి జనరల్ గా పొట్టబ్రం అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ అయ్యారా చిన్నప్పుడు? ఎక్కువగా అయితే లేదు సార్, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. ఏదైనా బయట ఫుడ్ తిన్నప్పుడు అంటారు స్టమక్ డిఫరెంట్ గా ఉంది ఉందని. పిల్లలు కాబట్టి వాళ్ళకి రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా పిక్ ఆన్ అవుతారు. అదే వయసు పెరిగే కొద్దీ మనలో ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. నిన్నటికన్నా మనం ఇవాళ పెద్ద కదండి, ఇవాళ కన్నా రేపు ఇంకా పెద్ద. సో డే బై డే మన సిస్టమ్ కూడా వీక్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ బూస్టర్. చక్కగా మన ఇమ్యూన్ సిస్టమ్ ని అన్ని, ఎందుకంటే దీంట్లో 13 ఇంగ్రీడియంట్స్ 13 హీరోలే అవి 13 రకాలుగా మిమ్మల్ని లోపల బాగు చేస్తూ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ లో. ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ లో పనిచేస్తాయి. సో దట్ యూ విల్ బి డే బై డే మీలో బెటర్మెంట్ ఉంటుంది. డైలీ 3 times తీసుకుంటే న్యాచురల్ గానే మీ ఫస్ట్ మీ డైట్ పిక్ ఆన్ అవుతుంది. తర్వాత తినేది ఫస్ట్ మీకు అరుగుతుంది, చక్కగా డైజెషన్ బాగా అవుతుంది. తర్వాత ఇప్పుడు మనం తిన్నది స్రవాలు ఊరి మన పీల్చుకోవాలి, బాడీ తిన్నది అబ్జార్ప్షన్ బాగుండాలి, అప్పుడే మీరు చక్కగా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. మెకానిజం బాగుంటుంది. ఇది గ్యాస్ అవుట్ వాడటం వల్ల దాంట్లో ఉన్న ఎనర్జీ మన లివర్ అంతా కూడా అది యాక్టివేట్ చేసి డీటాక్స్ చేయటం వల్ల మేము చక్కగా తినేదంతా కూడా మన బాడీకి వంట పడుతుంది. దీంట్లో పిప్పళ్ళు ఉంటాయండి, తర్వాత అశ్వగంధ ఉంది. అశ్వగంధ మెయింటైన్స్ చాలా నేచురల్ గా మెయింటైన్ చేయడానికి అన్నిటికీ అశ్వగంధ యాంటీ ఏజింగ్ కూడా పనిచేస్తుంది. లోపల ఎప్పుడైతే గట్ బాగుంటాం మొదలైందో మన ఫేస్ లో గ్లో కనపడుతుంది. ఇవన్నీ కూడా రకరకాల మల్టిపుల్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మన కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి ఋషులు ఆ రోజు అధ్యయనాలు చేసి పెట్టిన ఫార్ములాస్ ఇవన్నీ. అండ్ వెరీ ఎకనామికల్. మీ జేబు గుల్లవ్వకుండా మీ యొక్క బడ్జెట్ లోనే మిమ్మల్ని మీరు బాగు చేసుకునే అవకాశం గ్యాస్ అవుట్ తో ఉంటుంది. దట్ నేచురల్ ఇంగ్రీడియంట్స్, ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. గ్యాస్ అవుట్ గురించి ఇన్ఫర్మేషన్ మాకు మా వాయిస్ కి అందించాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో వియర్స్ చూసారు కదా అండి, గ్యాస్ అవుట్ చాలా బాగుంది అనిపిస్తుందండి. ఎందుకంటే గట్ హెల్త్ క్లియర్ అవుతుంది అండ్ చూసుకుంటే కనుక మనకి లంగ్స్ కూడా కొంచెం వర్క్ అవుతుంది అని చెప్పారు. అట్ ద సేమ్ టైం గ్యాస్ట్రిక్ సమస్యలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పారు. 13 నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి హ్యాపీగా ఇలాంటి ఇష్యూస్ ఎవరైనా ఉంటే కనుక ఆర్డర్ చేయాలి అనుకుంటున్నారా? ఎస్, స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదండి, వెంటనే గ్యాస్ అవుట్ ని ఆర్డర్ చేయండి. నమస్తే.